కాలేదు పీకలేదు 50,000 కోట్లు రుణమాఫీ 49,500 కోట్లు 2 లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే 49,500 కోట్లు ఈ లెక్క నేను చెప్పింది కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఆర్థిక మంత్రి గారు మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగిండు 2 లక్షల రుణమాఫీ చేయాలి ఎంత కావాలి వాళ్ళు చెప్పారు కరీబ్ 50,000 కరోడ్ సాబ్ అసలు లెక్క 49,500 కోట్లు మరి మీరు అంట్రీగా సంతకం పెడతాం అంట్రీగా పెట్టుర్రి అన్నారు ఏడ పెడతామా ఉత్తగా చెప్పిన ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఈ 49,000 ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడో ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు ఏమని ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే గట్టిగా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతుంది ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు సరే నేను నిజమే అనుకుంటే నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిండ్రేమో ఎట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే మరి సంవత్సరం బాయ్ ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయారు ఏమాయా మరి అంటే కడుపు కట్టుకోలేదా కడుపు ఆగుతలేదా తినుడు కమిషన్లే కమిషన్లు అందుకే 40,000 కోట్లు అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కాడికి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు క్యాబినెట్ కాడికి వచ్చేవరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ తెల్లారి మాటికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు 9,000 ఎగిరిపోయింది ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది 31,000 కోట్లు అన్నారు ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ అసెంబ్లీకి వచ్చేవరకు 26,000 కోట్లు అన్నారు అంటే ఏడ స్టార్ట్ అయింది కథ 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000 వచ్చింది పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా అందులో మాట్లాడిండు మేము మీకు పైసలు ఇచ్చినాం కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12 వేల కోట్లే పడ్డాయి ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి మనం ఇంకో 2-3 వేల కోట్లు వేయాలి అయిపోయి ఆయనతో చేతులు దులుపుకున్నారు కథ మొదలైంది 49,000 కాడ ఆఖరికి ముగిసింది 11-12 వేల కోట్ల కాడ మా ఊళ్ళో సామెత చెప్తారు చారాన కోడికి బారాన మసాలా అని ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి ఇచ్చింది చారాన వంతు కానీ దానికి బిల్డప్ ఊరూరా ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా నిన్న పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు పేరేమో మిస్ వరల్డ్ చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ నేను నాకు తెలియక అడుగుతా రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు